గుడ్ మార్నింగ్ షాను. హ్యాపీ బర్త్డే తల్లి. హ్యాపీ బర్త్డే షానమ్మ. ఇది హనీ వాటర్ తాగేసే. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇది షాను బర్త్డే వ్లాగ్ అండి. ఫుల్ వ్లాగ్ అయితే షూట్ చేశాను. వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. సో షానుకి అయితే హనీ వాటర్ ఇచ్చాను కదా, ఇదిగో నలుగు పెట్టి అయితే స్నానం చేపించేశాను. హ్యాపీ బర్త్డే షాను, హ్యాపీ బర్త్డే. హాయ్ చెప్పు. హాయ్. షాను ఇప్పుడు వేసుకున్న డ్రెస్ని నేను సిఎంఆర్ షాపింగ్ మాల్లో తీసుకున్నాను కదండి, పొంగల్కి వేద్దామని. అయితే పొంగల్కి వదిన తీసుకొచ్చింది కదా బట్టలు, అవి వేసానని ఇది వేయలేదనమాట. సో ఇప్పుడు మార్నింగ్ స్కూల్కి వెళ్తుంది కదా, అందుకనేసి ఈ డ్రెస్ వేశాను. ఫస్ట్ అయితే షానుని రెడీ చేసేసాను. ఇప్పుడు అత్తయ్య షాను అయితే కలిసి టెంపుల్కి వెళ్తున్నారు. మా ఇంటి దగ్గర వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. గుడి చూపించు. నువ్వు సైకిల్ తొక్కుతా చూడు. మీ ఫ్రెండ్ మహేష్ ఇల్లు అని చైత్ర ఇంటికి వెళ్ళాము, అక్కడ టెంపుల్. శర్మ డ్రెస్ పేర్ల ఈ పాటకి. షాను డ్రెస్కి మ్యాచ్ అవుతాయి అనేసి ఈ చెప్పులు తీసుకున్నానండి. ఈ స్లిప్పర్స్ని సంత మార్కెట్లో తీసుకున్నాను, జస్ట్ 100 రూపీస్నే. షాను అయితే టెంపుల్కి వెళ్ళేసి వచ్చేసిందండి. ఇప్పుడు అత్తయ్య అమ్మ వాళ్ళందరూ ఉన్నారు కదా, సో వాళ్ళ చేత పిల్లకి అక్షింతలు వేపిద్దామనేసి అయితే అత్తయ్య అక్షింతలు కలపమన్నాను. అత్తయ్య కలుపుకొచ్చారు. సో అమ్మ అత్తయ్య చేత అయితే అక్షింతలు వేపిస్తున్నాను. మావి గారు బయటికి వెళ్ళారనమాట హాస్పిటల్కి, ఇంకా అందుకనేసి అత్తయ్య అమ్మ చేత అయితే అక్షింతలు వేపిస్తున్నాను. శర్మ అమ్మమ్మకి తాతయ్యకి దండం పెట్టుకొచ్చి. తాతయ్య ఏంటంటే అమ్మమ్మకి నానమ్మకి దండం పెట్టుకో. ఇప్పుడు నా అమ్మమ్మ దగ్గరికి రా. హ్యాపీ బర్త్డే తల్లి. ఓకే, స్కూల్కి నడిచే ఎల్లు. అమ్మ మళ్ళీ మను అయితే 8:45కే స్కూల్కి వెళ్ళిపోయిందండి. అమ్మ తీసుకెళ్ళి దింపేసింది. నేను నైటీతో ఉన్నాననేసి షానుని అత్తయ్య గారికి ఇచ్చి అయితే స్కూల్కి పంపిస్తున్నాను. ఇంకా పిల్లలిద్దరికీ లంచ్ బాక్స్ని తీసుకెళ్ళాలి. ఇదిగో లంచ్లోకి అయితే అమ్మ అయితే పచ్చిరొయ్యలు వండిందండి. ఆ అమ్మ ఇంటికి వస్తే నాకు ఇంకా పనులు చేసుకోవాలి, ఈ పని చేయాలి, ఇలాంటి కంగారు ఏమీ ఉండదు. అమ్మ అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. అమ్మ వస్తూ పచ్చిరొయ్యలు తీసుకొచ్చింది. దాంట్లోకి మామిడికాయ కూడా తీసుకొచ్చింది, వదినిచ్చిందంట. ఇంకా మా హస్బెండ్కి పిల్లలకి అయితే లంచ్ బాక్స్ పెట్టేసి మా హస్బెండ్ చేసుకిస్తే లంచ్ బాక్స్ తీసుకుని మా హస్బెండ్ అయితే వెళ్ళిపోతున్నారు. జస్ట్ ఇప్పుడైతే హెడ్ బాత్ చేశాను. కుంకుడుకాయ మందారమాకు వేసుకుని అయితే చేశాను. సో అమ్మ వాళ్ళు వచ్చారు కదా, నాకైతే ఏ పని లేదు. వంట అయితే అమ్మ చూసుకుంది, ఇల్లు అయితే అత్తయ్య వాళ్ళు శుభ్రం చేస్తారన్నమాట. ఏ పని లేదు, అలాగే ఖాళీ లేదు అన్నట్టు ఉంది. ఇప్పుడు మా అమ్మ వాళ్ళు ఏం తీసుకొచ్చారన్నది మీ అందరికీ చూపిస్తానండి. నేను కొంచెం రెడీ అయిపోయాక మీకు అన్నీ చూపిస్తాను. అమ్మ నా కోసం పిల్లల కోసం అయితే ఈ సంచి నిండా తీసుకొచ్చిందండి. ఏమేమి తీసుకొచ్చింది అన్నది చూదురు కానీ రండి. నేను ఫస్ట్ అయితే ఇవన్నీ కింద పెట్టేసుకుని తర్వాత మీకు ఇవన్నీ ఏంటన్నది అయితే చూపిస్తానండి. అమ్మ తీసుకొచ్చినవన్నీ అయితే కవర్లో నుంచి తీసేసానండి. ఇవన్నీ ఒక ఆర్డర్లో పెట్టి మీకు చూపిస్తాను. అమ్మ అయితే నా కోసం పచ్చళ్ళే తీసుకొచ్చిందండి. అమ్మ తీసుకొచ్చినవన్నీ కొంచెమే, కానీ నాకు ఇవే చాలా డేస్ అయితే వచ్చేస్తాయి అనమాట. సో అమ్మ ఏమేమి తీసుకొచ్చింది అన్నది అన్నీ ఒక ఆర్డర్లో పెట్టి మీకు చూపిస్తాను. చూడండి, పుట్టింటి నుంచి ఏది వచ్చినా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో మరి మీ అమ్మ వాళ్ళు మీకు ఏమేమి పంపిస్తారు అన్నది కింద కామెంట్స్ చేయండి. అండ్ మా అమ్మలాగా మీ మమ్మీలు కూడా ఇంటికి వచ్చినప్పుడు ఇలా ఇన్ని మోసుకుని వస్తారా లేదా అన్నది కూడా కామెంట్స్ చేయండి. ఇదైతే పాపడ్ అండి. అలాగే ఇవైతే కొంచెము కారపూస చేసిందంట అమ్మ ఇంట్లోని, అవి ఉంటే తీసుకొచ్చింది. అలాగే పూతరేకులు, ఇవి పెద్దన్నయ్య కొనిచ్చాడంట. అమ్మ హైదరాబాద్ వస్తున్నాను అని చెప్పింది కదా, అందుకనేసి కొనిచ్చాడు. ఇలాగ పచ్చళ్ళు కారపొడి అయితే తీసుకొచ్చింది అనమాట. సో ఇవేం పచ్చళ్ళు అన్నది చూపిస్తానండి. నల్ల పచ్చడి, టమాటా పచ్చడి, తొక్కుడు మామిడికాయ పచ్చడి, అల్లం పచ్చడి, అలాగే కారం అయిపోయిందమ్మా నన్ను కారము ఉసిరికాయ పచ్చడి అయితే తీసుకొచ్చింది. ఇంకా కొంచెం
ఒడియాలు ఇంట్లో ఉంటే అవి కూడా తీసుకొచ్చిందన్నమాట. అలాగే నాన్న షాప్లో డార్క్ ఫ్యాన్సీ బిస్కెట్స్ ఉంటే అవి కూడా తీసుకొచ్చిందండి. ఇవన్నీ కొంచెం కొంచెమే, కానీ ఇవి నాకు చాలా డేస్ అయితే వచ్చేస్తాయండి. అండ్ పుట్టింటి నుంచి కొంచెం వచ్చినా కూడా ఆడపిల్లలకి సంతోషమే కదా. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అమ్మ వాళ్ళు నాకు ఇవన్నీ పంపించినందుకు. అండ్ వీటన్నిటితో పాటు అమ్మ అయితే 2 బ్యాగులు తీసుకొచ్చిందండి. ఒక బ్లాక్ బ్యాగ్ ఉంది చూసారా, అదైతే మాకు తెలిసిన వాళ్ళు అమెరికా నుంచి తీసుకొచ్చారు, అది ఇచ్చారనమాట. మరి అక్కకి తీసుకొస్తున్నా నాకు బ్యాగ్ ఇవ్వవా అమ్మమ్మ అందనేసి మను కోసం అమ్మ 200 అట్టు ఇంకొక బ్యాగ్ అయితే కొనుక్కొని వచ్చిందనమాట. ఇంకో మొత్తం అయితే ఇవేనండి అమ్మ తీసుకొచ్చినవి. అండ్ ఈవినింగ్ బర్త్డే పార్టీ ఉంది కదా, షాను కేక్ కట్ చేసినప్పుడు సారీ కట్టుకుందాం అనుకుంటున్నాను. ఇది నరసాపురంలో బ్లౌజ్ కుట్టించానండి, ఇలాగ బుట్ట చేతులు. ఇది కట్టుకుందాం అనేసి అనుకుంటున్నాను. ఇది అక్కడ నరసాపురంలో కుట్టించాను కదా, వస్తా తీసుకొచ్చామ్మా అంటే అమ్మ అయితే తీసుకొచ్చేసింది అనమాట. మార్నింగ్ అత్తయ్య గారు షాను టెంపుల్కి వెళ్ళారు కదా, అక్కడ కొబ్బరికాయ కొట్టినప్పుడు మనకు ఒక చెక్క తిరిగిస్తారు కదండి. ఆ చెక్కతో అమ్మ అయితే కొబ్బరికాయ నిమ్మకాయ రసం వేసి అయితే ఇలాగ కొబ్బరి చట్నీ కింద చేసింది. చాలా టేస్టీగా వచ్చింది. ఇంకా అమ్మ వస్తూ టమాటో పచ్చడి, అల్లం పచ్చడి, ఉసిరికాయ పచ్చడి ఇవన్నీ తీసుకొచ్చింది కదా, ఇవన్నీ వేసి అయితే మావయ్య గారికి నేను అన్నం వడ్డిస్తున్నాను అనమాట, కూరలన్నీని. సో ఫస్ట్ అయితే మావయ్య గారి పచ్చళ్ళన్నీ తిన్నాక నెక్స్ట్ అయితే కూర వేస్తున్నాను. మార్నింగ్ పచ్చి రొయ్యలు మ్యాంగో వండింది కదమ్మ, అది కూడా వేస్తున్నాను అనమాట. మావయ్య గారికి అన్నీ కొంచెం కొంచెం వేసాను. అన్నీ టేస్ట్ చూసి అమ్మ చాలా పెట్టేస్తున్నావమ్మ తినలేకపోతున్నాను అంటున్నారు. నాకు మా ఇంటికి ఎవరు వచ్చినా సరే నాకు కడుపు నిండా పెట్టి వాళ్ళు సాటిస్ఫైడ్గా తింటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. మెయిన్గా మా అత్తయ్య మావయ్య వచ్చినప్పుడు ఖచ్చితంగా బాగా పెట్టాలి వాళ్ళకి అని అనుకుంటాను. మావయ్య గారికి అయితే చాలా నచ్చింది. ఇంకా అమ్మ వాళ్ళు అందరూ భోజనం చేస్తున్నారు. వీళ్ళందరికీ అయిన తర్వాత అయితే అప్పుడు నేను పెట్టుకున్నాను అనమాట. అమ్మ నిన్న చెప్పాను కదా మీకు, చేపలు ఫ్రై ఒకటిని సొరకూర తీసుకొచ్చింది కదా, అవి కూడా మిగిలిపోయినాయి అనమాట. మొత్తం అన్ని రకాలు వేసుకుని నేనైతే అన్నం అయితే తినేసాను. ఇంకా ఈవినింగ్కి మా చిన్నమ్మ కూడా వచ్చిందండి. ఇక్కడ ఫిలిం నగర్లో ఉంటారు. చిన్నమ్మ తమ్ముడు కూడా వచ్చారు. షానుకి కేక్ కట్ చేస్తున్నాం రండి అంటే వచ్చారనమాట. మా షాను తల్లి వచ్చేసింది. పిల్లలిద్దరు అయితే స్కూల్ నుంచి వచ్చేసారండి. ఇంటికి వచ్చేసిన తర్వాత నేనైతే ఇమీడియట్గా డ్రెస్ చేంజ్ చేస్తాను, ఎందుకంటే అది లాంగ్ అయిపోయింది కదా, కిందంతా పాడు చేసేస్తుంది. షాను అయితే అమ్మ నాకు స్కూల్లో ఇలాగా గ్రీటింగ్ కార్డ్ ఇచ్చారు, హ్యాపీ బర్త్డే షాన్విశ్రీ అనేసి ఇచ్చిందండి. మనుకి కూడా ఇలాగే ఇచ్చారు అప్పుడు లాస్ట్ టైం బర్త్డే అయినప్పుడు. ఇదిగో నెక్స్ట్ అయితే మేమందరం చికెన్ షాప్కి వచ్చాము. మా చిన్నమ్మ వచ్చింది కదా, మా చిన్నమ్మ చికెన్ దమ్ బిర్యానీ చాలా బాగా చేస్తుందండి. అందుకనేసి ఒక 2 kgs చికెన్ కొందామనేసి ఇక్కడ చికెన్ షాప్కి వచ్చాము. ఇది మా ఇంటికి దగ్గరలోనే ఉంటుందన్నమాట. ఫ్రెష్గా అప్పటికప్పుడు అయితే మంచిగా చికెన్ అయితే కొట్టి అమ్ముతున్నారన్నమాట ఇక్కడ, అందుకనేసి చికెన్ అయితే తీసుకున్నాము. బర్త్డే కేక్ వచ్చేసింది. ఫలవా చికెన్ అయిపోయిందా, చూపించు. ఇగో పెళ్ళోళ్ళు ఒంట్లో పెద్ద గిన్నెట్టేము. ఈ చికెన్ ఇది వేసేస్తావు ఇప్పుడు, అన్నం ఇందులో వేయాలా? ఇది అన్నము, కానీ మంచి స్మెల్ వస్తుంది చిన్నమ్మా. టైం అయితే 7:30 అవుతుందండి. ఇంట్లో వంట చేయాలి, ఇల్లు శుభ్రం చేసుకోవాలి, ఎలాంటి హడావిడైతే ఏమీ లేదు. ఎందుకంటే చిన్నమ్మ ఉంది వంట చేయడానికి, అమ్మ అత్తయ్య ఉన్నారు ఇల్లు నీట్గా ఉంచుకోవడానికి. అందుకనేసి అయితే ఇంకా నేను షానుని తీసుకుని పక్కింటి అమ్మాయి మాధురి దగ్గరికి వెళ్ళాను. తను వాళ్ళ పిల్లల్ని చాలా బాగా రెడీ చేస్తుంది, బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకుందంట తను. ఇలా లాంగ్ సవరాలు అవి ఉంటే ఒక్కసారి మా షానుక జడ ఇవ్వ అంటే తను జడేస్తుంది అనమాట. బట్ షానుకి ఇలాగా క్లిప్స్ అవి ఎక్కువగా పెట్టుకోవడం అయ్యి అలవాట్లేదు కదా, బాగా తలనొప్పి చేసేస్తుంది అనేసి ఏడుస్తుంది అనమాట. తీసేయమ్మ వద్దు అంది. కొద్దిసేపు కేక్ కట్ చేసే వరకు ఉంచుకో తల్లి అనేసి బ్రతిమాలైతే జడ అయితే వేపించి ఇంటికి అయితే తీసుకొచ్చానండి. సో షాను రెడీ అయితే ఫైనల్ లుక్ ఎలా ఉందన్నది ఒకసారి మీరు కూడా చూసి కామెంట్ చేయండి. షాను తల్లి వావ్ చాలా బాగున్నావు. తలనొప్పి తగ్గిందమ్మా, కొద్దిసేపు ఉంచుకో అలాగే. ఈ జడ వేయడానికి పాపం తను చాలా కష్టపడిందండి. క్రెడిట్ అంతా తనకే వెళ్తుంది. అమ్మ వస్తుంది కదా, చాకర్ తీసుకురమ్మన్నాను, అమ్మ చాకర్ తీసుకొచ్చింది. సో మా షాను ఇలా రెడీ అయ్యిందండి. చాలా బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ వడ్లానం ఇంకోటి ఉండాలండి, హడావిడిలో వెతకలేక ఇంకా వదిలేసాను అనమాట. నేనేమో సారీ కట్టుకుందాం అనుకున్నాను, అసలు ఏ పని చేయలేదు నేను. కానీ టైం అయిపోయింది, హడావిడి కంగారు అయిపోయింది అనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే షానుకి కేక్ ఎప్పుడో తీసుకొచ్చేసారు 6 కల్లా అని. ఇంకా పిల్లలందరూ
అందరినీ పిలుచుకొచ్చానండి. నేనైతే ఇంకా సారీ కట్టుకునే టైం లేదనేసి లాంగ్ది ఎల్లో డ్రెస్ ఉంది కదా అదైతే వేసుకున్నాను. పిల్లలందరూ వచ్చారు. మా మను బర్త్డేతో కంపేర్ చేస్తే షాను బర్త్డే చాలా బాగా జరిగిందండి. మా షాను బర్త్డేకి అమ్మ ఉంది, చిన్నమ్మ వాళ్ళు వచ్చారు, అత్తయ్య గారు, మావయ్య గారు వచ్చారు. అలాగే చుట్టుపక్కల పిల్లలు ఎప్పుడు పిలిచినా వచ్చేవారు కదండి. ఈ బర్త్డేకి అయితే చాలామంది పిల్లలు అయితే వచ్చారన్నమాట. సో ఫస్ట్ అయితే కేక్ కట్ చేయడానికి ముందు అక్షింతలు ఫోటోలు అయితే ముందు తీసుకున్నాము. ఎందుకంటే కేక్ కట్ చేశాక పిల్లలందరూ హడావుడిగా వెళ్ళిపోతున్నారు అన్నమాట. అందుకనేసి మావయ్య గారు కూడా మార్నింగ్ లేరు కదా అనేసి వాళ్ళ చేత అక్షింతలు వేయించి నెక్స్ట్ అయితే నేను మా హస్బెండ్ కూడా మార్నింగ్ నుంచి అక్షింతలు వేయలేదు పిల్లకి. సో మేమైతే పిల్లలిద్దరికి అక్షింతలు వేసేసి నెక్స్ట్ ఇంకా అమ్మ వాళ్ళ చేత మేరీ వచ్చింది. మేరీ అంటే మా చిన్నమ్మ వాళ్ళ అమ్మాయి అండి. ఇంకా మాధురి ఇలాగ అందరి చేత అక్షింతలు వేయించేసి ఇంకా పిల్లలు కూడా వచ్చాక గ్రూప్ ఫోటోలు తెక్కకుండా వెళ్ళిపోతున్నారు అనమాట. ఫస్ట్ ఈ ఫోటోలు పని అంతా పూర్తయిన తర్వాత అప్పుడైతే కేక్ అయితే కట్ చేసామన్నమాట. అండ్ మా షాను బర్త్డే నాకైతే చాలా నచ్చిందండి. చాలా బాగా జరిగింది. ఏదో ఒక చిన్న సైజు ఫంక్షన్ లాగా జరిగిందనమాట. ఇంట్లో అయితే ఇల్లు ఎలా పడితే అలా అయ్యిందనమాట. శుభ్రం చేసుకోవాలి ఇవన్నీ. నేను ఇప్పుడు ఏదో పెద్ద ఫంక్షన్ చేసేసిన హడావుడి అయిపోయిన ఇల్లులాగా అయిపోయిందనమాట ఈ చిన్న బర్త్డే పార్టీకి. బట్ చాలా బాగా నచ్చిందండి. నేను ఫుల్ సాటిస్ఫై అయ్యాను. ఎలా వాడతారు? చిన్నదానికి కూడా పెట్టండి. చూడమ్మా కాశీ తల్లి హ్యాపీ బర్త్డే చెప్పు. కాశీ సాత్విక హ్యాపీ బర్త్డే. చైత్రకి హ్యాపీ బర్త్డే. ఏది కొట్టుకినా హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. డబ్బులు ఎందుకమ్మా? అయ్యో అయితే మామూలుగా రావచ్చు కదా. కేక్ కటింగ్ అయితే అయిపోయిందండి. పిల్లలందరూ బయట కూర్చున్నారు. నేనేమో కిచెన్లో కూర్చుని కేక్ మొత్తం ముక్కల కింద కట్ చేస్తుంటే మా హస్బెండ్ కూల్ డ్రింక్స్ వేస్తున్నారు. ఇంకా బిస్కెట్స్ అవి కూడా వేశారనమాట. మా అత్తయ్య గారేమో అవి ప్లేట్స్లో పట్టుకుని వెళ్ళి ప్లేట్స్ ఇస్తుంటే మా చిన్నమ్మేమో డ్రింక్స్ అవి పిల్లలందరికీ ఇస్తుందనమాట. సో బర్త్డే అయితే చాలా బాగా జరిగిందండి. అంటే నేను ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడు పాపము 2-3 పిల్లలు వచ్చేవారు. నేను, మా ఆయన, మా తమ్ముడు అంతే కేక్ కట్ చేసుకునే వాళ్ళము. మేమే తినేవాళ్ళము. 2 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుని అలా అయ్యేదనమాట. ఈసారి తెచ్చిన కేక్ కూడా చక్కగా అయ్యింది. డ్రింక్స్ కూడా చక్కగా ఖర్చు అయిపోయినాయి. చాలా హ్యాపీగా కూడా అనిపించిందండి. సో మొత్తం అందరికీ కేక్స్ ఇవన్నీ ఇచ్చేసాను. పిల్లలందరూ వెళ్ళిపోయారు అన్నమాట. ఇంకా కొంచెం కేక్ ఉంది, అది మా చిన్నమ్మ అవి పట్టుకెళ్తారనేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. మా చిన్న చేసి చెప్పొద్దా? ఒక లుక్ ఇచ్చుకో. హూ మేడ్ దిస్? మై చిన్నమ్మ. ఎలా చూడు మమ్మీ. మా చిన్నమ్మ చికెన్ బిర్యానీ చేసిందండి. సూపర్ చేస్తుంది మా చిన్నమ్మ. ఇది గుమ్మగుమ్మలు ఆడిపోద్ది. ఇప్పుడు ఇది పెరుగు చట్నీకి పెరుగు తేవాలి వెళ్ళి. నిజమే కదా మమ్మీ, బాగా చేస్తావు నువ్వు. తెల్లతీవా మా మనుకి తెల్లతీ తినదు. అది కారం కలిపేకు మొత్తం. ఉండు తెల్లతి ఇస్తాను. ముక్క తెల్లతి తీసేస్తా. అందులో ఇప్పుడు ఒక ముక్క వేసి నువ్వుకి లెగ్ పీసే. ఏంటమ్మా చిన్నగా అయిపోయింది. ఇది బాగానే ఉంది.
మా చిన్నమ్మ చికెన్ దమ్ బిర్యానీ చాలా బాగా చేస్తుందండి. ఇంకా ఎప్పుడు చేసుకునే ఫలావే ఎందుకు చికెన్ బిర్యానీ చెయ్యి అందరూ ఉన్నారు కదా అంటే మొత్తం అయితే 2 కేజీలు ఫలావ్ అయితే చేసేసింది అనమాట చికెన్ బిర్యానీ. అండ్ పక్కింటి అమ్మాయి మాదిరి ఉంది కదా, వాళ్ళ పిల్లలకి చికెన్ బిర్యానీ చాలా ఇష్టం అనేసి ఫస్ట్ అయితే మేము ఎవ్వరం తినకుండా ఫస్ట్ మాదిరికి అయితే ప్లేట్లో పెట్టుకుని అయితే తీసుకువెళ్తున్నాను. ఆల్రెడీ చికెన్ బిర్యానీలో చాలా చికెన్ ఉంది, కూర అందుకనేసి తక్కువ ఉండమన్నమాట. అండ్ నేనైతే అస్సలు కూరే తినలేదండి. ఆ చికెన్ బిర్యానీలో ఉన్న పీసెస్ ఎక్కువైపోయినాయి, నాకు అదే సరిపోయింది. అండ్ మాదిరికి ఇచ్చేసిన తర్వాత అత్తయ్య గారికి మావయ్య గారికి అందరికీ పెట్టేసాము. షానుకి అయితే డ్రెస్ చేంజ్ చేస్తాను, మా హస్బెండ్ తినిపిస్తున్నారు. మనుకైతే పొడన్నం తీసాను కదా, దాంట్లో చికెన్ కలిపి అయితే తినిపిస్తున్నాను అనమాట. కారం కారం అంటూ తింటుంది. ఇంక మా చిన్నమ్మ వాళ్ళు అయితే ఇంకా బయలుదేరిపోతున్నారు. మా చిన్నమ్మ వాళ్ళు ఫిలిం నగర్లో ఉంటారండి. తమ్ముడు చిన్నమ్మ వచ్చారు. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, 9 అయిపోయిందని ఇంకా బయలుదేరిపోతున్నారు అనమాట. చెప్పండి అమ్మ వెళ్ళిపోతుంది. కిరణ్ మామ థ్యాంక్ యూ చిన్నమ్మ. మా షాను అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఎందుకంటే మా షానుకి మా కిరణ్ అంటే చాలా ఇష్టము. కిరణ్ మామయ్య అంటూనే ఉంటుంది. అండ్ మా చిన్నమ్మ కూడా పాపము ఎంత పనున్నా వదులుకుని పిల్ల కోసం వచ్చిందనేసి షాను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. అండ్ షాను మనం ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నారండి. గిఫ్ట్లు ఏమొచ్చినాయి ఓపెన్ చేయమ్మా చూడాలని మెయిన్గా ఆ కవర్ ప్యాకింగ్ ఉంది కదా, అది ఏంటో చూసేయాలి. ఇద్దరు నేను చూస్తానని లాక్కుని అయితే ఓపెన్ చేశారు. అందులో ఉన్నవి బ్యాంగిల్స్ అనమాట. మా ఎదురుగుండా స్రవంతి గారు అని ఉంటారండి, వాళ్ళ అమ్మాయిలు అయితే ఇవి తీసుకొచ్చినట్టున్నారు. ఇదిగో గాజులు అనమాట పెద్దవి. అయితే షానుకి లూజ్ అయిపోయినాయి, నాకైతే సరిపోతున్నాయి అనమాట ఈ గాజులు. సో చాలా బాగున్నాయి ఈ గాజులు. ఇంకా వీటితో పాటు షానుకి ఇంకేమొచ్చినాయి అంటే పెన్స్ వచ్చినాయి అనమాట. పక్కింటి మాదిరి ఉంది కదా, మాదిరి పెన్స్, ఇంకేంటబ్బా పెన్సిల్ ప్యాకెట్ అనుకుంటా మాదిరి తీసుకొచ్చింది. ఇంకా మిగతా పిల్లలైతే ఇంకో చాక్లెట్స్, పెన్స్, చిప్స్ ప్యాకెట్ మిగతా పిల్లలైతే తీసుకొచ్చారన్నమాట. ఇక ఫైనల్గా షాను చాలా అందంగా రెడీ అయింది కదా, దిష్టి తగిలేస్తుంది. నీ కూతురి కట్నం లేకుండానే పెళ్లి చేసేసుకుంటారే అమ్మ అంటూ దిష్టి అయితే తీసేసింది అనమాట. పిల్లలిద్దరికి దిష్టి తీసాక ఇంకా పిల్లలిద్దరిని పడుకోబెట్టేసి నేను కూడా అయితే పడుకున్నాను. ఇప్పుడు ఇల్లు అయితే చెత్తాలండి, ఎలా పడితే అలా ఉందనమాట. సో ఈరోజు వీడియో ఇదేనండి, మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి ఎలా ఉంది ఏంటి అన్నది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.